శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఏప్రిల్ 17న జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందించేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. గతేడాదిలానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ను సంస్థ ఎండి విసి సజ్జనార్ సోమవారం ముషీరాబాద్ బస్ భవన్లో ఆవిష్కరించి తలంబ్రాల బుకింగ్ను ప్రారంభించారు. ఈ తలంబ్రాలు కావాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో 151 రూపాయలు చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోమ్ డెలివరీ చేయనున్నారు. భద్రాచలంలో ఏప్రిల్ 17న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్ళలేని భక్తులు ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లో తలంబ్రాలను బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. తలంబ్రాల బుకింగ్ను ప్రారంభించిన అనంతరం ఆర్టీసీ ఎండి సజ్జనార్ మాట్లాడుతూ, ఎంతో నిష్ఠతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా రాములోరి కళ్యాణంలో ఉపయోగిస్తున్నారని, విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని 2 ఏళ్ల క్రితమే టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. తమ సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకుంటున్నారని తెలిపారు. 2022లో దాదాపు 89,000 మంది భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకోగా, గతేడాది 1.17 లక్షల మంది భక్తులకు తలంబ్రాలను అందించినట్లు సజ్జనార్ వెల్లడించారు.